భాను, అసలు ఇన్ని రకాల ఇన్సూరెన్స్లు ఉంటాయి, ఏదైనా వేడెస్ట్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటాయా? మీకు ఎప్పుడన్నా హార్ట్ బ్రేక్ అయిందా? హార్ట్ బ్రేక్ అంటే నాకు అంత అవకాశం ఇవ్వలేదు మా ఆవిడ. ఓకే. రేపు భూకంపం వచ్చి నాకేమైనా, యుద్ధాలు నాకేమైనా పర్మిషన్స్ వస్తుందా? ఫస్ట్ అసలు మీరు అంటే ఆ జోన్ లోకి ఎందుకు వెళ్ళారు, మీరు ఏం చేస్తున్నారు? మన జోన్కి యుద్ధం వస్తే అప్పుడు మనకి ఇన్సూరెన్స్ కన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్సూరెన్స్ వచ్చేసి ఆ తర్వాత మనిషి బతికొచ్చాడు, ఇప్పుడు ఆ డబ్బులు వెనకేమని. కొన్ని కేసెస్లో ఏంటంటే ఏదైనా అబ్స్కాండింగ్ కేసెస్ లాంటివి ఉంటాయి చూసారా, వాటిల్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇమీడియట్గా పే అవుట్ అవ్వవు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అంటారు మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయలేదు అని చెప్పి నాకు ప్రూఫ్ కావాలంటారు. ఓ పక్క మీరు కాలు నొప్పి ఉందని చెప్పి సర్జరీ కోసం ఆలోచించుకుంటారా, లేకపోతే లీగల్ పేజీలు అన్ని ఎత్తుకుంటూ కూర్చుంటారు. 70% ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ వన్ హాస్పిటలైజేషన్ అవే ఫ్రమ్ గెటింగ్ పుష్డ్ ఇంటు ద పావర్టీ లైన్. ఎందుకంత ఓవర్ కాన్ఫిడెన్స్ మన వాళ్ళకి? నాకు ఇప్పటిదాకా ఏం కాలేదు కదా, నాకు రేపు కూడా ఏం కాదు. మనం వరల్డ్కి డయాబెటిక్ క్యాపిటల్. మీకు ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే హార్ట్ ఇష్యూస్, కిడ్నీ ఇష్యూస్, లివర్ ఇష్యూస్, ఇంకా లిస్ట్కి మనకి ఎక్కడ అంతం లేదనమాట. సో ఇన్సూరెన్స్ కంపెనీస్కి అది రిస్క్ కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే నేను 3 years వరకు డయాబెటీస్కి సంబంధించింది ఏం వచ్చినా నేను కవర్ చేయను అంటే. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు అన్ని డయాబెటీస్ సంబంధం ఉంటే అంటే ఏం కవర్ చేయనట్టే కదా. అంతే కదా. సడన్ గా ఆ కంపెనీ వాడు దివాలా తీశాడు, ఇప్పుడు నా ఇన్సూరెన్స్ ఏమైనట్టు? 10 ఏళ్ళు ప్రపంచంలో ఎక్కడా కూడా 0 వెయిటింగ్ పీరియడ్తో వచ్చినాయి ఒకటే ఒక పాలసీలు ఏంటి అంటే ఆరోగ్యశ్రీ. అప్పటికి పాలసీ బజార్ ఆల్రెడీ ఉంది కదా, దాని ఎదురుగా నుంచి మీరు అమ్మగలను ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకటి మేము నితిన్ కామత్ దగ్గర నుంచి ఫండింగ్ తీసుకున్నాము. అసలు ఎందుకు ఇచ్చారు మీకు ఫండింగ్? మిమ్మల్ని ఏం చూసి ఇచ్చారు వాళ్ళు? అదే మేము కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటాము.